స్టంట్ ఆర్టిస్ట్ మోహన్ రాజ్ మృతి కోలీవుడ్ ని కుదిపేస్తోంది. హీరో ఆర్య, ప్రముఖ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో నీలం ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న వెట్టువం చిత్ర షూటింగ్ లో భాగంగా కారు బోల్తా కొట్టే స్టంట్ లో పాల్గొంటూ రాజ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రిస్కీ షాట్స్ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. డైరెక్టర్ పా రంజిత్ పై కేసు నమోదు చేసి ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి పా రంజిత్ తో పాటు ఇతరులపై కిజాయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రిస్కీ షాట్లు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులైనట్లుగా వారిని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా పూంగండం సెల్లియమ్మన్ కోయల్ స్ట్రీట్ కు చెందిన మోహన్ రాజ్ చాన్నాళ్లుగా స్టంట్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు. నాగపట్నం జిల్లా కీజాయూర్ సమీపంలోని వేదమావడి గ్రామంలో జరుగుతున్న వెట్టువం షూటింగ్ లో కారు బోల్తా కొట్టే సన్నివేశం చిత్రీకరిస్తుండగా అందులో మోహన్ రాజ్ పాల్గొన్నారు. కారు 2 పల్టీలు కొట్టి ఆగిపోగా మోహన్ రాజ్ ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటాన్ని యూనిట్ సభ్యులు గమనించి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మోహన్ రాజ్ శరీరంపై గాయాలు లేకపోయినా ఆయన ఎలా చనిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. అయితే కారు బోల్తా పడుతున్న సమయంలో ఆయన ఆందోళనకు గురికావడంతో గుండెపోటు వచ్చిందని, అందుకే అక్కడికక్కడే మరణించారని డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఈ ఘటనపై సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న నటుడు విశాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజు తనకు 20 ఏళ్లుగా తెలుసని, ఆయన మరణం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. రాజుకి 2 పిల్లలున్నారని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి విశాల్ కీలక విషయాలు వెల్లడించారు. ఇది చాలా రిస్క్ తో కూడుకున్న స్టంట్ కావడంతో దాన్ని చేయొద్దని మోహన్ రాజ్ కి స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ చెప్పారట. కానన్ బ్లాస్ట్ సహాయంతో తానే పూర్తి చేస్తానని కూడా ఆయన చెప్పినా రాజ్ మాత్రం తానే స్వయంగా చేస్తానని పట్టుబట్టి మరీ చేసి ప్రాణాలు కోల్పోయాడని విశాల్ తెలిపారు. ఏది ఏమైనా సినిమాల్లో ఇలాంటి స్టంట్స్ షూట్ చేసే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.